ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనము మంచి పాయసం చేస్తున్నాము. చూడు మొత్తం ఎట్లా ఉన్నదో. మంచి కొబ్బరిని మిక్స్ చేసి ఇట్లా వడబట్టి ఇట్లా పాలలాగా చేసి దీన్ని మనం పాయసం చేస్తున్నాము. ఇది మొత్తం కంప్లీట్లీ మన ఒడిస్సా స్టైల్ అన్నమాట. డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాయసము. ఇది అప్పట్లో రాజులు వీళ్ళు జమానాలో చేస్తున్నటువంటిది. అయితే దీనివల్ల ఏంటంటే మంచి కంటికి హెయిర్ అండ్ ప్లస్ లోపట్ల రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఇట్లా కొబ్బరిని గ్రైండ్ చేసి జ్యూస్ చేసి తాగితే జబర్దస్త్ ఉంటుంది ఈ పాయసము. ఇప్పుడు ఈ పాయసం గురించి కంప్లీట్లీ మీకు చూపిస్తున్నా. ఇట్లా పాలలాగా వస్తుంది అనమాట. ఇట్లా పాలలాగా వస్తుంది. ఈయననే మా పాయసం మాస్టర్ అనమాట. దీంట్లో స్పెషల్ అనమాట ఈ పాయసంలో. ఇప్పుడు ఈ పాయసం నేను చేస్తున్నాను అనమాట. మీకు అందరికీ పాయసం చేసి టేస్ట్ కూడా చూపిస్తా. మీకు మస్తు ఎంజాయ్ చేస్తారు. చలో ఇప్పుడు ఫాలో అవ్వండి మొత్తం కంప్లీట్లీ పాయసంది. ఇప్పుడు మనం పాయసం చేస్తున్నాం అనమాట. బియ్యం పాయసము. బియ్యంని మంచిగా కడిగి సన్న బియ్యం, ఇది క్వాలిటీ బియ్యం అనమాట. ఇది A1 గ్రేడు. ఈ బియ్యాన్ని మంచిగా కడిగి ఇట్లా ఆరబెట్టుకోవాలి 1 గంట. పాయసానికి సంబంధించిన వట్టి సామాన్లు: చక్కెర 300 గ్రాములు, పెప్పర్ సాల్ట్, ప్లస్ కాజు కిస్మిస్లు, తర్వాత మంచి ప్యూర్ గీ, తర్వాత బిర్యానీ ఆకు. దీంతో తయారైతే స్పెషల్ ఒరిస్సా కంప్లీట్లీ స్వీట్ అనమాట. మంచి పాయసము. మీకు ఇప్పుడు వీడియోలు చూపిస్తే ఇప్పుడు మనం పొయ్యి దగ్గరికి వెళ్తున్నాం. అన్నీ స్టార్ట్ చేస్తాం. 1 స్పూన్నర గీ వేస్తున్నాను అనమాట. దీంట్లో మంచి ఆవు నెయ్యి, చేస్తాం అనమాట. ఇప్పుడు మనం తినే బిర్యానీ ఆకు కూడా దీంట్లో కలుపుతాం అనమాట. మొత్తం దీంట్లో 2-3 ఆకులు కలిపినాం అనమాట. కలిపి ఇప్పుడు మనం గంటతో మిక్స్ చేస్తాం మంచిగా నీట్గా. మంచిగా ఇట్లా పాయసం మురిగిన తర్వాత అమూల్ పాలుని అట్లా వేడి చేసుకొని ఇట్లా మన కొబ్బరి పాలల్లో మనం పోసుకోవాలన్నమాట. ఇట్లా 1 కప్పు. ఇది 300 గ్రాముల చక్కెర తీసుకొచ్చినాం అనమాట. ఇప్పుడు 300 చక్కెర దీంట్లో పోస్తున్నాం అనమాట కంప్లీట్లీ. మొత్తం చక్కెర దీంట్లో వేసేసినాం అనమాట. ఇప్పుడు మంచిగా చక్కెర దాంట్లో వేసి స్పూన్తో కలుపుతాం అనమాట మనం. ఇప్పుడు కంప్లీట్లీ దాన్ని మంచిగా మొత్తం కలిసిపోవాలి. సూపర్ టేస్ట్ రావాలి. అబ్బా ఏమైంది చూస్తేనే స్మెల్ ఇక్కడికి వస్తుంది. గరం పొంగుతుందో చూడు. పాయసం మెత్తగా అయిపోయింది అనమాట. గరం పాయసం అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్లో దించుతున్నాం. దాని టేస్ట్ చూపిస్తారు. సూపర్గా ఉంటుంది. దించుతున్నాం. ఇప్పుడు మనం ప్లేట్లో వేస్తున్నాం గరం పాయసము. వావ్, కొబ్బరి పాల పాయసము ఎంత సూపర్గా ఉంటుందో. వావ్. ఇప్పుడు ఇది నా ప్లేట్ అనమాట. నా ప్లేట్లో కూడా నేను వేసుకుంటున్నా కొబ్బరి పాయసము. వావ్ 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 సూపర్ అంటున్నాడు. వావ్, ఇది పాయసం స్పెషల్ అనమాట. తింటున్న పాయసము. వావ్, సూపర్ ఉంది అసలు. అల్టిమేట్ పాయసం. ఇట్లా పాయసం తినాలంటే అదృష్టం ఉండాలా. అది కూడా కంప్లీట్లీ ఒరిస్సా స్టైల్ కొబ్బరి పాల పాయసం. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అండ్ కామెంట్ చేయండి ట్రై చేసిన తర్వాత ఎట్లుండని ఇది. ఓకేనా? థ్యాంక్స్ ఫ్రెండ్స్. వీల్ మీట్ యూ అనదర్ గుడ్ ఫుడ్ కంటెంట్. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.